ప్రభు నామములో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జేజీఎం పెనియల్ గాస్పెల్ చర్చెస్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కొరకై మనకు ఇవ్వబడిన వాగ్దానం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 100వ కీర్తన 5వ వచనం నేను చదివాను. గనుక ఈ యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ పిల్లలకు తోడుగా ఉండి, మీ జీవితాలను ప్రభావితం చేయాలని, తరతరములకు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని కృప ద్వారా ప్రవహిస్తూ మీ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉండాలని, కృప పొందిన వారిగా, ఆశీర్వాదాలు పొందిన వారిగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడాలని కోరుతూ, తన ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించాలని, మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ తర్వాత వచ్చే ప్రతి తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించాలని మనసారా కాంక్షిస్తూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తోడు, నీడ 365 రోజులు ప్రతి నిత్యం మీతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దూతల కాపుదల మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు తన కృప, తన సమాధానం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమేన్. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో, వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో, వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు, ఆది సంబోధుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు, ఆది సంబోధుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమేన్. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే
చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును వాని. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును వాని. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడే సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడే సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును వాని. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును వాని. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యుగ యుగములు స్తుతి పాత్రుడు. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నేనే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో అభినందిస్తున్నాను. ఇంతవరకు కూడా మనం దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచించబోతున్నాం. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువజాలను, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను మరువనయ్యా, నేను నిన్ను మరువనమ్మా అని ప్రభు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నేను నిన్ను మరువను అని ఎందుకు అంటున్నాడు? నా యొద్దకు మళ్ళుకొనుము. దేవుడు అంటున్నాడు, యు హావ్ టు టర్న్ టు మీ. నువ్వేం చేయాలంటే నా వైపు తిరగాలి, నా వైపు మళ్ళుకోవాలి. నా వైపు మళ్ళుకుంటే, దేవా నేను నీ వైపు మళ్ళుకుంటే మరి మీరేం చేస్తారు అని అంటే ఆయన అన్నాడు, నేను నిన్ను విమోచిస్తాను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నీవు మళ్ళుకున్నావు కాబట్టి నేనేం చేశానంటే నీ పాపములను నేను మంచు వలె, మబ్బు వలె అవి విడిపోవునట్లుగా, నేను తొలగిపోవునట్లుగా, నేను తొలగించి విడిపోవునట్లుగా చేసి నేను విమోచించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపము అనేది భయంకరమైంది. పాపము ఒక మనిషిని నరకములోనికి నెట్టివేసేది. పాపము ఒక మనిషిని నిత్య నాశనానికి త్రోసివేసేది. పాపము దేవునికి మానవుణ్ణి దూరం చేస్తుంది. అలాగే పాపం చేసే పని ఏంటంటే, పాపం మనిషి నశించిపోయేటట్టుగా, మనిషి కృషించేటట్టుగా, మనిషి ఏ విధమైనటువంటి సరి అయినటువంటి విధానంలో ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోకుండా అణిచివేసేది. ఇలాంటి పాపాన్ని దేవుడు ఏమన్నాడంటే, నా దగ్గరికి మీరు మళ్ళుకుంటే నేను మిమ్మలను విమోచిస్తాను. తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువు. అయితే నేను నిన్ను నిర్మించాను. నువ్వు మళ్ళుకున్నావు కదా, మళ్ళుకున్నటువంటి నిన్ను, నీ పాపాలు తీసివేసిన వాడు నేనే. ఆ తర్వాత నిన్ను నిర్మించిన వాడను నేనే. నిన్ను నిర్మించాను. ఆ తర్వాత ఇప్పుడు నువ్వేమై ఉన్నావంటే నాకు సేవకుడవై ఉన్నావు. పాపములో ఉన్నటువంటి నువ్వు మళ్ళుకోవటం ద్వారా నేను నిన్ను నిర్మించాను. అంటే నిన్ను ఎలా నిర్మించాను? నా కుమారుడుగా, నా కుమార్తెగా నీ యొక్క జీవితాన్ని నేను నిర్మించాను. నిర్మించినటువంటి నేను నిన్నేమన్నానంటే నా సేవకురాలా, నా సేవకుడా అని నేను పిలుస్తున్నాను. అయితే యాకోబు, ఇశ్రాయేలుగా ఉన్నావు కదా. ఇప్పుడు ఈరోజు నిన్ను అందరూ కూడా ఏమన్నారంటే ఇశ్రాయేలు అంటున్నారు. కానీ ఒకప్పుడు నువ్వెవరు? యాకోబువి. ఒకప్పుడు నువ్వెవరివి? మడం పట్టుకుని బయటకు వచ్చిన వాడివి, మోసగాడివి. మీ యొక్క తండ్రినే మోసం చేశావు. పైపెచ్చు తండ్రిని మాత్రమే కాదు, మీ మామగారిని కూడా మోసం చేద్దాము అని అనుకున్నావు. కానీ నువ్వు ఎక్కడ చూసినా కానీ మోసం చేస్తూ ఉన్నటువంటి నువ్వు మోసగాడిగా ఉండడం నాకు ఇష్టం లేక నేను పెనుగులోకి తీసుకొచ్చి నాతో పెరుగులాడేటట్టు చేసి నువ్వు నా తట్టు మళ్ళుకున్నప్పుడు నీ పాపాలను తుడిచివేసి నేను నా సేవకుడిగా మార్చేసుకుని నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను నిన్ను మరిచిపోజాలను. నీవు నా వైపు మళ్ళుకున్నావయ్యా. నేను నిన్ను నిర్మించాను. ఆ తర్వాత నేను నిన్ను నిర్మించి నా సేవకురాలుగా చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను వీటిని జ్ఞాపకం చేసుకుని మని చెబుతున్నాను. వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను నిర్మించానని జ్ఞాపకం చేసుకో. అలాగే నీ పాపాలను నేను తుడిచివేశాను అని జ్ఞాపకం చేసుకో. నీ పాపాలన్నీ కూడా మంచు విడిపోవునట్లుగా, అలాగే మబ్బు తొలగిపోవునట్లుగా తొలగించానని జ్ఞాపకం చేసుకో. నిన్ను విమోచించానని జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను మరిచిపోజాలను. నువ్వు నా సేవకుడివి, నా సేవకురాలువి. నేను నిన్ను మరిచిపోను.
దేవునికి స్తోత్రం. కన్య మరువదు వడ్డానం. దేవుని బిడ్డలారా, నా ప్రజలైతే లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. అయితే నేనేం చేస్తున్నానంటే, నన్ను వాళ్ళు ఎన్నిసార్లు మర్చిపోయినా, వాళ్ళు ఎన్నిసార్లు నాకు దూరంగా జీవిస్తున్నా, వాళ్ళ మీద నేను జాలి చూపిస్తున్నాను, వాళ్ళ మీద నేను దయ చూపిస్తున్నాను. వాళ్ళు నా వైపు మళ్ళుకుంటే వాళ్ళ పాపాన్ని తీసివేస్తా, వాళ్ళు నా వైపు మళ్ళుకుంటే వారిని నిర్మిస్తా, వాళ్ళు నా వైపు మళ్ళుకుంటే వారిని నా సేవకులుగా చేసుకుంటా. కాబట్టి నేను వారిని మర్చిపోజాలను. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అని దేవుడు హెచ్చరిక చేస్తూ యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మీరు అనుకుంటున్నారా దేవుడు మిమ్మల్ని మర్చిపోయారు అని అనుకుంటున్నారా? దేవుడు మమ్మల్ని మర్చిపోయారు అని మీరు భావిస్తున్నారా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువజాలను. దేవునికి స్తోత్రం. నిన్ను మరిచిపోజాలను, నిన్ను మరువజాలను. నిన్ను మరిచిపోయేవాడిని కాదు నేను. నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నేను నిన్ను క్షమించి విమోచించేవాడిని జ్ఞాపకం పెట్టుకో. రెండవది, నిర్మించేవాడిని జ్ఞాపకం పెట్టుకో. మూడవది, నా సేవకుడివి, నా సేవకురాలని జ్ఞాపకం పెట్టుకో. జ్ఞాపకం పెట్టుకుని నేను నిన్ను మరిచిపోజాలను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మరువు అని దేవుడు, మారని దేవుడు, మహోన్నతుడైన దేవుని వైపు ఈరోజు మనం అందరం మళ్ళుకొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే కృపగల దేవుడు మనకు తోడుగా ఉండి తన సహాయాన్ని, తన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మనకు దయచేస్తాడు. కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఈ ప్రార్థన పోరాటంలో నేను స్తుతించడానికి సహాయం చేశారు. నీ వాక్యం వినడానికి సహాయం చేశారు. మమ్మల్ని మీరు మరిచిపోజాలను అని మీరు చెబుతున్నారు. ప్రభువా, నీకు స్తోత్రం. మమ్మల్ని విమోచించినందుకు వందనాలు, మమ్మల్ని నిర్మించినందుకు వందనాలు. నైనా మమ్మల్ని నీ సేవకులుగా, సేవకురాండ్రుగా మార్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా, మా పాపమును మంచులాగా, మబ్బులాగా తొలగించి విడిపించి మాకు ఈరోజు నీ బిడ్డలుగా ఉండేటటువంటి అర్హత, కృప మీరు మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా, మీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించండి. దేవా, ఈ వారంలో పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, వాళ్ళకి తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, బలహీనులను స్వస్థపరచండి. నైనా దుష్టుని యొక్క పన్నాగాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నా. నెమ్మది దయచేయండి, సమాధానము దయచేయండి, ఆత్మకార్యం చేయండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి, నూతనమైనటువంటి కృప చూపించండి. నైనా ప్రతిరోజు కూడా నైనా అద్భుతమైనటువంటి సందేశాలు మేము విని మేము మీ కొరకు నమ్మకంగా జీవించడానికి, ప్రార్థనలో గడపడానికి మా ప్రభువా నీ మందిరానికి పరుగు పరుగున వచ్చి నీ సన్నిధిలో మా సమయాన్ని నాయన గడపడానికి మీ కృప మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారిని స్వస్థపరచండి. దుష్టుని క్రియలను కూడా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా. సమాధానమును, నెమ్మదిని, శాంతిని, ఆశీర్వాదాన్ని, నీ గొప్ప కృపను నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువును మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మనం అందరం కూడా ప్రభు వైపు మళ్ళుకుందాం, ప్రభు దగ్గరికి వస్తాం, ప్రభు సన్నిధులు గడుపుదాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు పొందుదాం. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడై నీడై నడిపించును గాక, ఆమేన్.